హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. నేను చూపిస్తున్న విధంగా రొయ్యలు పచ్చడి పట్టి చూడండి, చాలా బాగుంటుంది. కేజీ రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పావు స్పూను పసుపు వేసి రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్నంత మసాలా చెక్క, అలాగే 2 యాలకులు, తర్వాత 6 లవంగాలు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, 10 నిమిషాలకి రొయ్యల్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదా. ఇంకా సపరేట్గా వాటర్ ఏం పోయకూడదండి. మూత వేయకుండానే ఇలా రొయ్యల్ని ఉడికించుకోవాలి. మసాలా పొడి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ ఇలా డ్రై అయిపోయినాయి కదా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. నేను పప్పు నూనె పోసి చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వేరుశనగ నూనె కూడా పోసి పచ్చడి పట్టుకోవచ్చు. రొయ్యలు ఇలా కాస్త కలర్ మారిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా చూడండి. రొయ్యలు ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ని కింద పెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, అలాగే హాఫ్ కప్పు కారం, పావు కప్పు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. పచ్చళ్ళ కారమేనండి. చాలా సింపుల్గా రొయ్యలు పచ్చడి పట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి. 4 నిమ్మకాయలు ఇలా రసం తీసి పోస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి 2 రోజులు పచ్చడిని ఊరనివ్వాలండి. చూడండి, మీకు 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. నేను పట్టిన ఈ రొయ్యల పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.